బైబిల్లో చూసినప్పుడు అండి, వివాహం అనేది కాంట్రాక్ట్ కాదు, నిబంధన, కవెనెంట్. ఈరోజు చాలామంది వివాహం అంటే కాంట్రాక్ట్ లాగా మాట్లాడుకుంటున్నారు. కాంట్రాక్ట్ అనేటప్పుడు నేను ఇది చేస్తా, నువ్వు ఇది చేస్తా, నువ్వు ఇది చేస్తే నేను ఇది ఉంటుంది, ఇది చేస్తే నీది ఉంటుంది, లేకపోతే లేదు. అంత కాంట్రాక్ట్ సిస్టంలో వెళ్తున్నారు. సొసైటీ కొరకు కాంట్రాక్ట్, ఆస్తి కొరకు కాంట్రాక్ట్, పేరు కొరకు కాంట్రాక్ట్. కానీ నిజంగా వాక్యం సభ్యుని చూసినప్పుడు అది నిబంధనతో కూడినది, రక్తము కలపబడేది. అందుకని దేవుడు అంటంలో ఏక శరీరమై ఉంటున్నారు. ఇట్ ఈస్ వన్ ఇన్ ఇంటజా, వన్ ఇన్ క్యారెక్టర్, వన్ ఇన్ ఎసెన్స్, వన్ ఇన్ ఐడియాలజీ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఎలాగ కలిసి ఉన్నారో దేవుడు కూడా ఆదాము, అవ్వ, మానవుడు, పురుషుడు, స్త్రీ కలిసి ఉండాలని ఆశపడ్డాడు. భేదాలు కలిగే కాదు, వేరులు కలిగే కాదు. కానీ పడిపిన స్వభావాన్ని బట్టి ఈరోజు కలిగే ఇబ్బందులకి నిబంధన అనేది మర్చిపోతున్నారు.